మధురధనుషా మహీధరజనుషా నందామి సురభిబాణజుషా చిద్వపుషా కాంచీపురే కేళిజుషా బంధుజీవకాంతిముషా. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతిని పొంది చైతన్య శరీరము కలిగిన కాంచీపురమునందు ఆడుకును పర్వతమునందు జనించిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందం పొందుచున్నాను. మధురధనుష తీయని విల్లు కల, సురభిబాణజుష సుగంధిలమైన అమ్ముగల, బంధుజీవ కాంతిముష బంధుజీవ పుష్పము యొక్క కాంతిని దొంగలించు కాంచీపురే కాంచీ నగరియందు కేళిజుష ఆట కలిసిన చిద్వపుష చైతన్యమే శరీరముగా గల మహీధరజనుష కొండయందు జన్మ గల దాని చేత నందామి ఆనందించుచున్నాను. చెరుకు విల్లు పువ్వులు బాణములు గల బంధుజీవ పుష్పము యొక్క కాంతి నపహరించు చైతన్య శరీరము గలిగి కాంచీపురమును ఆడుకొనుచు పర్వతమునందు పుట్టిన శ్రీ కామాక్షి దేవి చేత ఆనందించుచున్నాను. తీయని విల్లుగా చెరుకు విల్లు, సురభి బాణమనగా పూబాణము, ఇవి రెండు ఇక్షుకోదండ పుష్ప బాణములు అమ్మవారికి ఉన్నట్లే మన్మధునికి కూడా ఉన్నవి. ఇరువురి శరీరములు బంధుజీవ కాంతి నపహరించినట్లరగానే ఉన్నవి. కానీ మన్మధుడు చిత్తజనితమైన వపువు గలవాడు, కానీ చిద్వపువు కాజాలుడు. అమ్మవారి వపువు చిద్రూపము కావున ఆమె చిద్వపువు. మన్మధుడు చిత్తములోనే నాడుకొనును. అమ్మవారు స్థూల సూక్ష్మ కారణ శరీరములందంతటను ఆడుకున్నట్లు కాంచీనగరమందు ఆడుకొనుచుండును. చెరుకు విల్లు పువ్వులు బాణములుగా గల బంధుజీవ పుష్పము యొక్క కాంతి నపహరించు చైతన్య శరీరము గలిగి కాంచీపురము నందు ఆడుకొనుచు పర్వతమునందు పుట్టిన శ్రీ కామాక్షి దేవి చేత మనందరం ఆనందింపుచున్నాము.